Hi friends, welcome to our channel. This is Shrija speaking to you. Welcome to UPSC and Groups Prep with Shrija. So recent ga Supreme Court narco analysis test మీద ఒక key judgment అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాం. సో narco analysis test. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే అండి నార్కో విశ్లేషణ పరీక్ష నార్కో విశ్లేషణ పరీక్ష. అసలు ఫస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ గురించి సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వెనకాల రీజన్స్ ఏంటి? అసలు హైకోర్టు అనేది ఏం చెప్పింది? ఏది పాట్నా హైకోర్టు అనేది ఏం మాట్లాడింది? ఇంకా అలాగే దీంట్లో పోలీసుల అంటే లైక్ పోలీసుల పాత్ర ఏంటి? ఇంకా అలాగే ఈ కేసు దేనికి సంబంధించింది? ఈ మూడు థింగ్స్, అన్ని థింగ్స్, అలాగే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి, మనం అన్ని థింగ్స్ కూడా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్, నార్కో విశ్లేషణ పరీక్ష అనేది వచ్చేసండి ఒక కెమికల్ టెస్ట్, ఒక కెమికల్ అనమాట. ఒక కెమికల్ అనేది వాడడం జరుగుతుంది, రసాయనాలు అనేది వాడడం జరుగుతుంది. ఎలాంటి రసాయనాలు? సోడియం పెంటతోల్. గుర్తుపెట్టుకోండి, నేను కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు మన వీడియోస్లో 2 లేదా 3 సార్లు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ 2-3 సార్లు చెప్పినప్పుడు కొత్త పదాలని గుర్తుపెట్టుకోవడం, రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది మన బ్రెయిన్లో. అదే కొత్త పదాలు ఒకసారి చెప్పామనుకోండి గుర్తుండదు. సో 2-3 సార్లు చెప్పడం జరుగుతుంది. సో కొత్త పదాలు వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవడానికి బ్రెయిన్కి ట్రై చేయండి. 2-3 సార్లు చెప్తాను. సోడియం పెంటతోల్ ఏ కెమికల్ అండి? సోడియం పెంటతోల్. ఈ కెమికల్ అనేది హ్యూమన్స్కి ఇవ్వడం జరుగుతుంది, అంటే ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది, అసలు ఎందుకు ఇంజెక్ట్ చేయాలి, అసలు ఈ టెస్ట్ ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్, నార్కో విశ్లేషణ పరీక్ష ఎందుకు చేయాలంటే ఇది క్రిమినల్స్ అంటే లేదా క్రిమినల్స్ ఆర్ క్రైమ్లో చేసినటువంటి లైక్ అక్యూజ్డ్ ఆర్ నిందితులకి అక్యూజ్డ్కి ఇవ్వడం జరుగుతుంది, నిందితులకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకండి? ఇన్ఫర్మేషన్ రివీలింగ్ కోసం అనమాట. అంటే లోపల ఇప్పుడు మీరు క్రైమ్లో పాల్గొన్నప్పుడు, అంటే క్రైమ్ చేసినప్పుడు కొంతమంది వాళ్ళు లోపల ఇన్ఫర్మేషన్ అంతా లోపలే ఉంచుకుంటారు కానీ బయటకు చెప్పరు. సో ఆ ఇన్ఫర్మేషన్ రివీలింగ్ కోసం, సమాచారం బయట పెట్టడం కోసము ఇలాంటి టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. మెయిన్లీ అక్యూజ్డ్ నిందితులకు చేయడం జరుగుతుంది. ఎవరి ద్వారా అంటే పోలీస్ అలాగే కోర్ట్స్ అనేది చేయడం జరుగుతుంది, పోలీస్ అలాగే కోర్ట్స్ అనమాట. సో ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్, నార్కో విశ్లేషణ పరీక్ష అనేది పోలీసులు చేయవచ్చు అని చెప్పేసి పాట్నా హైకోర్టు డెసిషన్ ఇవ్వడం జరిగింది. పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, చెయ్యొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఎవరికండి? పోలీస్ ఆఫీసర్స్, పాట్నాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది అనమాట. అసలు సరే పోలీస్ ఆఫీసర్స్కి పాట్నా హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసి నార్కో అనాలిసిస్ టెస్ట్, నార్కో విశ్లేషణ పరీక్ష అనేది అక్యూజ్డ్ నిందితులకు చేయొచ్చు అని చెప్పేసి పాట్నా హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. సరే బాగానే ఉంది. తర్వాత సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందో చూద్దామండి. సుప్రీంకోర్టు ఏమన్నదంటే అండి, ఇది కరెక్ట్ కాదు, పాట్నా హైకోర్టు ఇచ్చిన డెసిషన్ కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగిందండి. సరే కరెక్ట్ కాదంటుంది. మరి సుప్రీంకోర్టు స్టాండ్ ఏంటి? సుప్రీంకోర్టు ఎందుకు కరెక్ట్ కాదంటుంది? సరే సుప్రీంకోర్టు రీజన్స్ ఏమి ఇచ్చిందో చూద్దామండి. ఫస్ట్ సుప్రీంకోర్టు అనేది ఏమన్నదంటే అండి, ఇలా ఇన్వాలంటరీగా అసంకల్పితంగా మనము అలా నార్కో అనాలిసిస్ టెస్ట్, నార్కో విశ్లేషణ పరీక్ష అనేది అక్యూజ్డ్ నిందితుల మీద చేయకూడదు, అలా చెయ్యరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇన్వాలంటరీగా చేయకూడదు, అసంకల్పితంగా చేయకూడదు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకో సుప్రీంకోర్టు అలా అంటుంది, ఇన్వాలంటరీగా ఎందుకు చేయకూడదు అంటుంది? బికాస్ దీనివల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్న, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 20 క్లాస్ 3 అలాగే ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఉన్న, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఆర్టికల్స్ గుర్తెచ్చుకోవాలండి. ఆర్టికల్ 20 అంటే ఏంటి, ఆర్టికల్ 20 క్లాస్ 3 అంటే ఏంటి, ఆర్టికల్ 21 అంటే ఏంటి? కుదిరితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తూ ఉండండి. ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏంటి? ఆర్టికల్ 20 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏంటంటే రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఆర్టికల్ 21 ఏమో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్
పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతుందండి. తెలుగులో దీన్ని మనము వ్యక్తిగత స్వేచ్ఛ అలాగే జీవించే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మానవ హక్కులు ఎఫెక్ట్ అవుతున్నాయి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి, కాన్స్టిట్యూషన్ని ఎగెనెస్ట్గా ఉన్నాయి. ఏ ప్రొవిజన్స్ అండి? ఆర్టికల్ 20 క్లాస్ 3, ఆర్టికల్ 21 అనేది ఈ రెండు కూడా ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘిస్తుంది, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది, కాన్స్టిట్యూషన్కి ఎగెనెస్ట్గా ఉంది అని చెప్పేసి ఇన్వాలంటరీగా చేయకూడదని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. దీని ప్రకారం ఇది రాంగ్ అనమాట. ఇలా చేయడం ఇన్వాలంటరీగా నార్కో విశ్లేషణ పరీక్ష చేయడం, నార్కో అనాలిసిస్ టెస్ట్ అక్యూజ్డ్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. సరే, మీరు ఆర్టికల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు వాడు ఎగ్జామినేషన్లో మనకి జడ్జిమెంట్ గురించి అడిగినప్పుడు ఆర్టికల్స్ అడగొచ్చు, ఏ ఆర్టికల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని సుప్రీంకోర్టు ఎగెనెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి అడగొచ్చు, లేదా అసలు కేసు పేరు అడగచ్చు. నేను కేసు పేరు చెప్తాను, ఇదంతా దేంట్లో జరుగుతుందో కూడా చెప్తాను. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అండి, వాలంటరీగా చెయ్యొచ్చు, వాలంటరీగా మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి చెప్తుందండి. వాలంటరీ అంటే ఏంటి? స్వచ్ఛందంగా అక్యూజ్డ్ నిందితుడు వచ్చేసి మమ్మల్ని విశ్లేషణ పరీక్ష చేయొచ్చు అని చెప్పేసి వాలంటరీగా మానవ హక్కులు ఏమి ఎఫెక్ట్ కాకుండా వాళ్ళు చేయించుకుంటే స్వచ్ఛందంగా మాత్రమే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అది కూడా ఇది కోర్టు రైట్ టైం, సరైన సమయంలో అలాగే కోర్టు పర్మిషన్తో మాత్రమే ఇది చెయ్యాలి అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ పాట్నా హైకోర్టు డెసిషన్ ఇచ్చింది ఎవరి కేసులో అంటే అండి, ప్రజెంట్ ఒక ఉమెన్ మిస్సింగ్ ఉమెన్ ఉన్నారు అంటే లైక్ అదృశ్యం అయిపోయారనమాట. ఆమె తప్పిపోయారో మరి అదృశ్యం అయ్యారో ఎలా కనిపించకుండా పోయారో మనకు తెలియదండి. ఒక మిస్సింగ్ ఉమెన్ అనే ఉన్నారండి. ఇంత సీరియస్గా ఈ కేసుని తీసుకోవడానికి కారణం ఏంటంటే దేర్ ఈజ్ ఎ మిస్సింగ్ ఉమెన్ అనమాట. ఒక ఆమె అదృశ్యం అయ్యారనమాట. ఆ మిస్సింగ్ ఉమెన్ కేసులో అక్యూజ్డ్కి టెస్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు నిర్ణయించింది అనమాట. పోలీసులకు కూడా పర్మిషన్ ఇచ్చింది. సో దీనికి ఎగెనెస్ట్గా మనకి సుప్రీంకోర్టు అనేది ఇన్వాలంటరీగా చేయకూడదు ఎగెనెస్ట్గా అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అండ్ వాలంటరీగా రైట్ టైం కోర్టు పర్మిషన్తో మాత్రమే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సరే, బాగానే ఉంది. హైకోర్టుకి ఎగెనెస్ట్గా సుప్రీంకోర్టు అనేది చెప్పింది వాలంటరీగా చేయాలని. సో ఇదంతా ఓవరాల్గా ఎవరి కేసులో జరుగుతుంది అంటే అండి, ఆమ్లేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో చెప్పిందండి. ఈ కేసు పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన కేసే అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎప్పుడు కేసెస్ అడుగుతారు. అసలు ఈ ఆర్టికల్ 2021 అవచ్చు, నార్కో అనాలిసిస్ టెస్ట్ అవచ్చు, దీనికి ఎగెనెస్ట్గా ఏ జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరు కేసు పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆమ్లేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆమ్లేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గుర్తుపెట్టుకోవాలండి 2-3 సార్లు, అందుకే చెప్తున్నాను. ఆమ్లేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇది అనేది ఇంపార్టెంట్ కేసు అండి, గుర్తుపెట్టుకోండి. సో మనము నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి, పాట్నా హైకోర్టు ఏం చెప్పింది పోలీసులకి, దానికి ఎగెనెస్ట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇదంతా మనం చూసాం. సో సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది, ఇన్వాలంటరీగా చేయకూడదు ఎందుకంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది. ఆర్టికల్ 20 క్లాస్ 3 రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఈ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇన్వాలంటరీగా చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. వాలంటరీగా మాత్రమే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది క్రక్స్ ఆఫ్ ద థింగ్ అండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనం మాట్లాడుకోవాల్సింది ఈ జడ్జిమెంట్ గురించి. సో చూడండి ఒకసారి పీపీటీ స్లైడ్స్లో కూడా ఓవరాల్గా ఒకసారి రివైజ్ చేస్తాను. సో అక్యూజ్డ్ హ్యాస్ రైట్ టు వాలంటరీలీ అండర్గో నార్కో అనాలిసిస్ టెస్ట్ సబ్జెక్ట్ టు కోర్ట్స్ పర్మిషన్ టోల్డ్ బై ఎవరండి, సుప్రీంకోర్టు. చూడండి, ఆమ్లేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అక్యూజ్డ్ పర్సన్ కెన్ చూస్ టు టేక్ నార్కో అనాలిసిస్ టెస్ట్ అనమాట. కాకపోతే రైట్ టైం డ్యూరింగ్ ట్రయల్, అది కూడా వాలంటరీగా స్వచ్ఛంగా మాత్రమే తీసుకోవాలి. చెప్పాను కానీ కెమికల్ వచ్చేసి సోడియం పెంటతోల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ కీ హైలైట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పాను కదండి, రాంగ్ టు యాక్సెప్ట్ సబ్మిషన్ ఫర్ కండక్టింగ్ నార్కో అనాలిసిస్ ఆన్ ఆల్ అక్యూజ్డ్ పర్సన్స్. ఆర్టికల్ 20 క్లాస్ 3, ఆర్టికల్ 21 ఈ రెండు ఎఫెక్ట్ అయిపోతున్నాయి. సో మనం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.
అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైతే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉంది చూసారా, అది కంప్లీట్ ఎవిడెన్స్గా పనికిరాదండి. ఒక జస్ట్ అక్యూజ్డ్ ఇష్యూ అనేది ఒక ఎవిడెన్స్, మిగతా వేరే సపోర్టింగ్ ఎవిడెన్సెస్ కూడా కావాలన్నమాట దీన్ని ప్రూవ్ చేయడానికి. అతను అక్యూజ్డ్ అని, అతను ఇన్నోసెంటా గిల్టా అనేది ప్రూవ్ చేయడానికి చాలా ఎవిడెన్సెస్ కావాలి. ఇది ఒక జస్ట్ స్మాల్ ఎవిడెన్స్ మాత్రమే. వేరే దీన్ని కంప్లీట్ చేసుకుని కంప్లీట్గా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది ఈ కేసులో. ఇది ఒక చిన్న ఎవిడెన్స్ మాత్రమే, సపోర్టింగ్ ఎవిడెన్సెస్ కూడా వేరే కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. అదండి ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ గురించి. సో థ్యాంక్స్. ఇదండి మన వీడియో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట. రీసెంట్గా నార్కో అనాలిసిస్ టెస్ట్ గురించి అక్యూజ్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇన్వాలంటరీ చేయకూడదు, వాలంటరీగా చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్. అండ్ మీకు కుదిరితే వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ రాయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి, బికాజ్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఈ వీడియో ద్వారా. ఒకవేళ సబ్జెక్ట్ కనుక, ఆ టాపిక్ కనుక సరిగ్గా అర్థం కాకపోతే వాళ్ళు మీ వల్ల బెనిఫిట్ అవుతారు వీడియో చూసి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీజ.